అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము మే మాసము 13వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము 3వ దినము. ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనమందు దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒక్క చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కాని పలుకగా ఆ ప్రకారమే ఆయను. మొదటి 2 దినముల సృష్టి యందు ప్రభు ఆకాశమందున్న వాటిని అంతరిక్షమునందున్న వాటిని సృష్టించినప్పటికీ 3వ దినమున మొదలుకొని ప్రభు యొక్క సృష్టి యందు గల శక్తి భూమి వైపునకు తిరిగెను. నేడు భూమి యొక్క 3/2 వంతు భాగమును సముద్రము ఆవరించి ఉన్నప్పటికీ 1 వంతు భాగమును మనుషుని కొరకు ఆయన ప్రత్యేకించి ఉంచెను. ఆరిన నేల కనబడవలెను అని ఆజ్ఞాపించెను. సముద్రము వంటి నీటి వనరులు ఆత్మీయ అర్థము చొప్పున శ్రమలు, పోరాటములను సూచించుచున్నది. నీ జల ప్రవాహ దారాల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారుచున్నవి. 42వ కీర్తన 7వ వచనం. నిలువనీయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలముల్లో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నీటి వరదలు నన్ను ముంచివేయకము. అగాధ సముద్రము నన్ను మింగనీయకము. గుంట నన్ను మింగనీయకము. 69వ కీర్తన 2వ వచనం మరియు 15వ వచనం అని దావీదు రాజు దుఃఖముతో తన శ్రమలను వేదనలను గూర్చి చెప్పుచున్నాడు. అయినను ప్రభు నీటిపైనను వరదలపైనను మనకు అధికారము ఇచ్చి ఉన్నాడు. ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసి యోర్దాను నదిని వెనుకకు మళ్లింపజేసిన వాడు మనకు వాగ్దానము ఇచ్చుచు, నీవు జలముల్లో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదుల్లో పడి వెళ్ళుచున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అని చెప్పి ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. అందుచేతనే యోర్దాను నదిని ఏలియా యొక్క దుప్పటి చేత కొట్టి, ఏలియా యొక్క దేవుడు ఎక్కడా అని ఎలీషా సవాలు విడిచినప్పుడు ఆ యోర్దాను యొక్క నీళ్లు దేవుని యొక్క సేవకుని ఎదుట లోబడెను. యోర్దాను నందు త్రోవను కలుగజేసెను. మీరు విస్తారమైన వరదలు వచ్చినను భయపడకుడి, దిగులు పడకుడి, ప్రభు మీతో కూడా ఉన్నాడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగులు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. 46 కీర్తన 2 మరియు 3 వచనం అని కీర్తనకారుడు మనకు వాక్కునిచ్చుచూ చెప్పుచున్నాడు. లోకమునందు 3/2 వంతు భాగము సముద్రం నీటి చేత ఆవరించి ఉండినప్పటికీ సముద్రపు నీళ్లు భూమిని ఆక్రమింపకుండునట్లు దాని యొక్క అలలకు ఒక సరిహద్దును నియమించును. ఆయన దానికి సరిహద్దును నియమించి దానికి గొల్లెములను తలుపులను వేసి, ఇంతవరకు రా, దీనిని దాటుకొని రావద్దు, నీ అలల యొక్క పొంగు ఇక్కడే ఆగిపోవలెను అని ఆజ్ఞాపించాను. అందుచేతనే నేడు మనము భూమి యందు భయము లేక సంతోషముతో జీవించుచున్నాము. అదే విధముగా మీ యొక్క ఉపద్రవములను శ్రమలకు కూడాను ప్రభు యొక్క సరిహద్దును నియమించెను. దానిని దాటుకొని అవి ఎన్నడూను అధిగమించజాలదు. నీటి ధ్యానమునకై నదులన్నీయు సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయం 2వ రాజుల గ్రంథము 17 మరియు 18 అధ్యాయం, సాయంత్రం యోహాను సువార్త 3వ అధ్యాయం 19 మొదలుకొని 36 వచనం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.